జూన్ 12వ తారీఖు 2026 సంవత్సరం శుక్రవారం. आज जुमा 12 तारीख 2020 पर 6 இன்னைக்கு வெள்ளிக்கிழமை ஜூன் 12ஆம் தேதி 2026 வருஷம். ஆண்டவரோட గాడ్ ప్రామిస్ 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దయచేసి అనుదినం ప్రార్థనలో ఉండండి. సేవకుడు సేవ కోసం బతకాలి కానీ బ్రతకడం కోసం సేవ చేయకూడదు. నాకు తెలిసిన నా శ్రేయోభిలాషి సుమారు ఒక 7-8 సంవత్సరాల క్రితం పరిచయం విక్టర్ బాబు. వాళ్ళ అమ్మగారు చనిపోయారు, శోచనీయం. అయితే అతను కొన్ని రకాల ఇబ్బందులు, మనిషికి రాక మానుకు వస్తుందా, అందులో ఉన్నాడు. అయితే దేవుని పని కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి ఆయన స్టూవర్ట్పురం దొంగ సుధాకర్, అతన్ని దేవుడు వాడుకోలేదా? బీడి ముక్కలు చుట్ట ముక్కలు కాల్చుకొని తన్ను తాను తగ్గించుకొని సాక్ష్యం చెప్పిన ఏసన్న గారు కుప్పతొట్టిలో పులిస్త్రాకులు ఏరుకొని తిన్నానని చెప్పాడు కదా. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే మహామహులు చాలామంది ఉన్నారు. ఆ సహోదరుడు అంటే 45-50 మధ్యలో ఉంటుంది, విక్టర్ బాబు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇదే మంచి తరుణము, ఇదే రక్షణ దినము. కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా కనిపెట్టు ప్రార్థన, ప్రభువా నీ కోసం నేనేం చేయాలి, నన్ను నీ సేవలో వాడుకో అని ప్రార్థన చేసుకోమని ఆయనకి హితబోధ చేశాను. యేసు ప్రభువు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నాడు. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. హల్లెలూయా. వాడు లోకస్తుడు, లోక జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. వాడు పాస్టర్ గారి అసలు రూపం అని వీడియో పెట్టాడు. అదేంటి దొంగతనం చేస్తున్నా లేకపోతే వ్యభిచారం చేస్తున్నా కాదు, ఒక ఫంక్షన్లో డ్యాన్స్ ఆడడం. అయితే వాడి మీద నేను వీడియో పెడితే వాడు తట్టుకోలేడు, ఎందుకు అసలు కదిలించానా అనుకుంటారు. సరే, విక్టర్ బాబు ఆయనకి అంతో ఇంతో దైవికమైన సేవ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అయితే పనికి మాలిన వాళ్లను, ఉదాహరణకి నేను పెద్ద చదువులు చదువుకోలేదు, హైట్ వెయిట్ ఉన్నవాడిని కాదు, కోటీశ్వరుల కుటుంబం కాదు. కాబట్టి ఏసన్న గారు ఏంటి, ఆయన సాక్ష్యం విన్నాం కదా. అలాగా ఆ విక్టర్ బాబును పెంట కుప్ప నుండి బీదలను పైకెత్తువాడు ఆయనే అని చెప్పిన దేవుడు తన సేవలో బహుగా వాడుకొనుగాక. ఈ రోజు నుండి ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా కనిపెట్టు ప్రార్థన చేసుకోవాలని వయసులో పెద్దవాడిగా అభిషేకింపబడ్డ సేవకుడిగా ఆయనకి నేను హితబోధ చేసి ప్రార్థన చేశాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. షేర్ లైక్